జై శ్రీరామ్. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీకి అనుబంధ సంస్థ. అంటే ఇది ఎడంకన్ను, అది కుడికన్ను. త్యాగరాజ ఆరాధన చేసే ప్రతి కార్యక్రమానికి విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ కళాభారతి 100% సపోర్ట్ చేస్తూ అన్ని రకాల సహకారం అందిస్తోంది. త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు గత 30 సంవత్సరాల నుంచి, అంటే ట్రస్ట్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఉత్సవాలు చేస్తున్నాం. ఇందులో ఈరోజు ముఖ్యంగా ప్రత్యేకత ఏమిటి అంటే 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు త్యాగరాజ ఉత్సవాలు 7 రోజుల పాటు చేస్తున్నాం. 7వ తారీఖు పుష్యబహుళ పంచమి, 6వ తారీఖు అంటే ఆ ముందు రోజుని చక్కటి ప్రారంభ సభ ఉంటుంది. అందులో పద్మశ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. గౌరీ రామ్మోహన్ రావు గారికి సంగీత కళాభారతి విధి ప్రధానం ఉంటుంది. నగదు, ప్రశంసాపత్రం, నూతన వస్త్రాలతోటి. ఆ తర్వాత మాధురీదేవి చేత వీణలు, ఓకలు అన్నీ కలిపి ఒక చక్కటి త్యాగరాజ సంస్కృతితో కచేరీ ఉంటుంది. 7వ తారీఖు ఉదయం 7:15 స్థానిక త్యాగరాజ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకొని పల్లకిపై రాముల వారిని, పరివారాన్ని వేంచేపు చేసి మాడవీధుల్లో ఊరేగింపుగా వెళుతూ తిరువేది కార్యక్రమం ఉంటుంది. దాంట్లో ఉంచవృత్తిగా నేను త్యాగరాజుగా వేసుకొని ఉంచవృత్తి చేస్తాము. ఆ వెనకాతల వందలాది మంది త్యాగరాజు కృతులను పాడుతూ ఉంటారు. వెనక్కి వచ్చిన తర్వాత 8 గంటల నుంచి 9 వరకు గణరాగ పంచ కృతులను త్యాగరాజ స్వామి వారివి 5ంటిని కూడా బృందగానంగా దగ్గర 200 మంది పైన స్టేజ్ నిండుగా కూర్చుంటారు. వాళ్ళందరూ కూడా సామూహిక గానం చేస్తారు. ఆ తర్వాత నుంచి పావు గంట, అరగంట, 10 నిమిషాల కచేరీలన్నీ కూడా 7 రోజుల పాటు జరుగుతాయి. ఆఖరి రోజున 7వ తారీఖు సాయంత్రం 8:30కి హనుమంతోత్సవం, ఆంజనేయ స్వామికి 108 వడలమాల సమర్పణ, ఆ తర్వాత మంత్రపుష్పం, చతుర్వేద పారాయణ, మంగళహారతి. దాంతో 7 రోజుల కార్యక్రమం కూడా సుసంపన్నం అవుతుంది. దీనికి అందరూ కూడా విచ్చేసి ఆనందించి, సంగీతం ఎంత పెరిగింది అనడానికి నిదర్శనం ఒకటే ఏమిటి అంటే 1434 మంది అప్లై చేస్తే 1376 మందికి మేము అకామిడేట్ చేయగలిగాము. రోజు రోజుకి పెరుగుతున్న ఈ సంగీతానికి మీ ద్వారా బాగా అందరికీ విస్తృతంగా పరిచయం చేసి 2వ తిరువయ్యూరుగా ఉన్నటువంటి విశాఖపట్నం ప్రాశస్త్యాన్ని మీరు తెలియజేయాలని మనంతా విశాఖవాసులం కాబట్టి కోరుకుంటూ జై శ్రీరామ్.